నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన జంతర్ మంతర్ ఉద్యమం ఇప్పుడు రెండవ దశకు సిద్ధమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే త్వరలోనే జంతర్ మంతర్ సీజన్ 2 ప్రారంభిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో వాలంటీర్ల సమావేశానికి వేదిక నిరాకరించడం వంటి ఆరోపణలతో దేశవ్యాప్తంగా లిసనింగ్ టూర్ నిర్వహిస్తామని సీజేపీ హెచ్చరిస్తోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై 36 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే త్వరలోనే జంతర్ మంతర్ సీజన్ 2 ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండవ దశ ఎప్పుడు మొదలవుతుందంటూ ఇన్స్టాగ్రామ్లో వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఢిల్లీలోని నారాయణ ప్రాంతంలో వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించేందుకు పార్టీ హాల్ను బుక్ చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో బుకింగ్ను రద్దు చేశారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే హాల్ యజమానులు వెనక్కి తగ్గారని ఆయన తెలిపారు. సమావేశానికి హాల్ ఇవ్వొద్దని పలువురిపై ఒత్తిడి తెచ్చారని, చివరకు మరో వేదిక లభించినా సమావేశానికి అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యజమానులను బెదిరించారని దీప్కే ఆరోపించారు. దేశ యువతకు బీజేపీ భయపడుతోందని అభిజిత్ దీప్కే విమర్శించారు. బెదిరింపులు ఒత్తిళ్లతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు అభిజిత్ దీప్కే. ఎంత బెదిరించినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. పార్టీ రెండవ దశ ఉద్యమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు సీజేపీ జాతీయ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్. దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు లిసనింగ్ టూర్ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం నుంచి విద్యారంగ సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అసమర్థ ప్రభుత్వాలు, అధికారులపై దేశవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సీజేపీ చేపట్టిన 36 రోజుల జంతర్ మంతర్ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, ప్రతిపక్ష నేతలు మద్దతు తెలిపారు. జూన్ 28న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఉద్యమంలో చేరి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా ఆరోగ్యం క్షీణించడంతో సఫ్దర్జంగ్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. జూలై 20న పార్లమెంటు వైపు ర్యాలీకి ప్రయత్నించిన సమయంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. అనంతరం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కీలక డిమాండ్లపై హామీలు రావడంతో జూలై 25న ఉద్యమాన్ని విరమించారు. తర్వాత జాతీయ కమిటీని ప్రకటించిన సీజేపీ అభిజిత్ దీప్కేను జాతీయ కన్వీనర్గా నియమించి సంస్థాగత విస్తరణపై దృష్టి సారించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.